హాయ్ ఫ్రెండ్స్, అజ్మీర్ మార్నింగ్ 5:30కి దిగాం. అక్కడ ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఇవ్వడం ఫస్ట్ టైం. షాప్స్ పొద్దున్నే ఓపెన్ చేశారు. ట్రై చేస్తాను. షాప్స్ అయితే తీస్తున్నారు ఇప్పుడే, మార్నింగ్ కదా. మామూలు చలి కాలేదు ఇక్కడ మాత్రం. అసలు వింటర్ సీజన్ కదా, అందరు స్వెటర్లు అవే వేసుకున్నారు. చున్నీల టైప్లో ఉంది ఇదేంటో. అంటే దారిలో గాంధీజీ మ్యూజియం అంట. ఫైనల్లీ ఫస్ట్ టైం వచ్చినట్టున్నాను, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అది. దాని తర్వాత ఇప్పుడే సింగిల్గా రావడం. దర్గా లోపల ఫుల్గా జనాలు ఉన్నారు. ఈ దేక్ చూశాను, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దగ్గర 5,000 kgs అంట. దీంతో కొంతమంది మనీ వేస్తారు, కొంతమంది రైస్ అలా చాలా వేస్తారు. చూడండి, కొంతమంది బస్తాలు వేస్తున్నారు, కొంతమంది కేజీస్ అలా, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. అన్నీ చూస్తే భలే కనబడుతుంది. మార్నింగ్ అయిపోయింది కదా. దర్గా దగ్గరికి వచ్చాం. సెంటర్లో కూడా చాలా అంటే చాలా, ఎప్పుడు జనాలు ఉంటారండి ఇక్కడ ఫుల్గా. చాలా మంది ఉన్నారు. ఖవాలీ కూడా దోసుకెళ్ళడం ఉంటే టైం పడుతుంది బాగా. ఎంతమంది ఉన్నారు, ఫ్రైడే కదా. వీడియో చాలా లెంతీగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా దర్గాలోకి వచ్చాం. జస్ట్ అలా అంతలో మార్కెట్కి వచ్చాం. ప్రతిదీ ఏదైనా చీప్గానే దొరుకుతుంది ఇక్కడ. పర్లే కానీ చూసి తక్కువ వచ్చేసాం. ఇక్కడైతే రుమాల్ రోటీ ఫేమస్ అండి. చాలా అడిగి తీసుకోండి. మీరు కూడా మటన్ కూడా అమ్ముతారు. స్టోన్స్, రింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది బజార్లో ముందుగా వస్తున్నారు. చాలా తిప్పలు పడాల్సి అవుతుంది. మనం అడిగి ఇంకా చూపున్నాం డేస్లో కోట మొత్తం కట్టేసారు. మనైతే మామూలుగా లేదు, కోట మొత్తం ఫేమస్ రాళ్ళే ఇక్కడ.
హడావిడిలో తిరిగినాడు మా వాడు. కానీ అజ్మీర్కి వచ్చే వాళ్ళంతా ఇండియాలో మొత్తం అన్ని ప్లేసెస్ నుంచి వస్తారంట. ఇండియాలోనే ఫేమస్ దర్గా. ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. ఉన్నారు ఇక్కడ టైం పాస్ దర్గా కూడా చూడడానికి అది చాలా హైట్గా చాలా పెద్ద కట్టారు. అసలు మీకు ఏదో ప్రాబ్లం నా వీడియో నచ్చుతుంది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేదంటే మన ప్రాబ్లం ఉన్న కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది అసలు ఈ గోడలు. జస్ట్ ఆ షేప్స్ కూడా ఎలా చెక్కారో అసలు. దాంతోపాటు నేను కూడా 4-5 ఫోటోలు దిగాను. ఫోర్ట్ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పెద్దది. మా ఫ్రెండ్ వీడియో తీశాడు. అక్కడ డ్రై వాష్ ఇస్తే మాత్రం బట్టలు సరిగ్గా చేయరు, మీరే ఉతుక్కోండి, లేదంటే వేస్ట్గా పాడైపోతాయి బట్టలు. వాళ్ళకి చేయడం రాదు, నేను ట్రై చేశా. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. కానీ పిల్లర్స్ ఉన్నాయి అసలు. నాకే ఒక 10 నిమిషాల్లో ఏం అర్థం కదా, 2.5 daysలో కట్టారా బాబోయ్ అని అనిపించింది నాకే. మీరు చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. అన్ని ఇప్పుడు మనం తారాగఢ్కి వెళ్దాం. బయటకు సూపర్ అనిపించింది. అసక్కలి ఆ మూవీ చూసారా, ఎలా ఉంది అది లొకేషన్ మాత్రం. దారిలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండ ప్రాంతం స్టార్ట్ అవుతుంది. బొమ్మల షాపులు అవి దారిలో ఉంటాయి, స్లోగా జ్యూస్ షాప్స్ అవి కూడా ఉంటాయి. పైకి వెళ్ళేది ఇది ఒక దర్గా. అప్పట్లో ఇక్కడ ఉండేవారంట వాళ్ళు. ఆవిడ చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో దారి. జాగ్రత్త, నడుము జారిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే దారిలో ఒక ఆయన కనిపించారు దర్గాలో. ఆయన స్టోరీ చెప్పాడు. మరి దారిలో మీటింగ్ జరుగుతుంది, ఆవిడ ఉన్నారు. ఫ్రెండ్స్ కొండపై ఒకే దారి. ఇది వచ్చేసి సుర్మా స్టోన్ అంట. ఒకవైపు చలి, ఇంకోవైపు ఎండ. జస్ట్ అలా ఉంది, గొర్రెం అనిపిస్తుంది దారిలో. ఇది వచ్చేసి పహాడీ దర్గా ఏదో ఉంది. ఆవిడెవడో కోతులతో ఆడుకున్నాడు.
నేను ఎక్కడ గెలుస్తాను దూరంగా నిల్చున్నాను. ले ले पहचान के ले ले बेटा. పైనుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వచ్చింది కదా గుర్రాలతో ఫోటో దిగడానికి సాగు కొడుతున్నారు గుర్రాలని. అవి వంటే మాత్రం ఏడుస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండ సింబల్ లా వచ్చేసి క్యామెల్ సింబల్ అండి ఇది. ఫైనల్ గా సగం దూరం వచ్చాం. కొండ చూసుకుంటా చూడండి ఒకసారి క్యామెల్ సింబల్ వచ్చింది. మామూలు నుంచి అలా ఫైనల్ స్టార్టింగ్ దగ్గర వచ్చేసాం. తారాగఢ్ పైకి వెళ్తున్నాం. ఎవరున్నారు ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. పైకి వచ్చేటప్పటికే सिर्फ 50 रुपए में गिटार के साथ फोटो लीजिए. DSLR फोटो लीजिए सिर्फ 50 रुपए में. बच्चों को बाइक पर बिठाइए 50 रुपए में. और साधन के साथ फोटो लीजिए सिर्फ 50 रुपए में. बड़ा फोटो लीजिए साइज का 50 रुपए में. फोटो लीजिए 50 रुपए में. ఉంది కదా అమ్మో పడితే చచ్చిపోతాం అనిపించింది. సర్లే కదని మంచి వీడియో కూడా తీసాను. ఇందా చూపించా కదా క్యామెల్ లాగా సేమ్ అలాగే వచ్చింది. ఇది కూడా ఇది వచ్చేసి తారాగఢ్ కదా మనం పైన ఉంది. అక్కడ నుంచి చూస్తే అన్నాసాగర్ అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొండ బ్యాక్ సైడ్ బ్లూగా అనిపిస్తుంది. అలాగే 4-5 ఫోటోలు తీశాను. దిగేసి మెల్లిగా వద్దామంటే రాబుద్ది కావట్లేదు. సూపర్ ఉంది. పైనుంచి కానీ మంచు పడుతుంది. అదొక ప్రాబ్లం అయింది. సరే కదా అని స్టార్ట్ అయ్యాను మళ్ళీ. బయటికి వెళ్తాను. లోపల నుంచి తీసుకొస్తాను. లోపల నుంచి బయటికి వెళ్తాను. ఇక్కడ 2 దేగులు ఉంటాయి పెద్దవి. ఖాళీ మాత్రం ఎక్కడా లేదు అసలు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కొంచెం ఫ్రీ అయింది ఇప్పుడైతే. అదే కదా అని ఫుల్గా వీడియో తీసా. చూస్తే ఇక్కడ మాత్రం ఫుడ్ విషయంలో అయితే చూసుకోవాలి 1-2 సార్లు. రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 100 కామన్గా ఏది తీసుకోవాలన్నా. బిర్యానీస్ అయితే ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఫుడ్ పరంగా. పైనుంచి వ్యూ అయిపోయింది కదా అని ఇదే తారాగఢ్ ఘాట్ రోడ్. ఇది లాంగ్ అయితే 7 కిలోమీటర్స్ అంట ఘాట్ రోడ్ అసలు. ఇది సరే కదా అని భోజనం అయిపోయింది, స్టార్ట్ అయ్యాం. కానీ ఘాట్ రోడ్ మాత్రం భలే అనిపించింది. 4-5 కొండలు అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ ఫైనల్గా తిరిగి వచ్చాం. సర్లే అయిపోయింది వచ్చేసాంలే అనుకునేటప్పటికి ఇంకా దూరం తీసుకెళ్ళాడు. కానీ
ఛార్జెస్ పైనుంచి కింద దిగడానికి 60 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్సన్కి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ వెళ్ళడం అయితే. ఇది పెద్ద మహల్ అంట. ఇదే నేషనల్ హైవే మరి. రైట్ తిరిగాము, తర్వాత లెఫ్ట్ తిరిగాం. ఫైనల్గా కిందకు వచ్చేసాం. టోటల్ దర్గాకి ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ దిగి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాం. ఫీచర్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. రీల్ ఇస్తారా ఏంటని రూమ్కి వచ్చేసాం. ఇక్కడైతే లగేజెస్ కూడా సపరేట్గా 24 hours చార్జ్ చేస్తారు. ఇలా బయటికి వెళ్దామని ఇలా వచ్చాం. అప్పుడు నైట్ 10-11 అవుతుంది కదా, షాప్స్ మూసేస్తున్నారు. సరదాగా అలా తిరిగేసి ఒక రౌండ్ వేసాం. లోపలికి వెళ్ళాం దర్గా. అలా తిరిగేసి దర్గాలోకి వెళ్ళాం. అప్పుడే ఖీర్ తీసి ఈ డ్రమ్స్లో వేస్తున్నారు. 5000 kgs అంట, మామూలుగా. అలా ఫోటో తీసి నేనైతే ఫస్ట్ టైం ఈ వంటని చూడడం మాత్రం భలే ఉంది. బండి మాత్రం సరే కదా అయిపోయిందని స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ట్రైన్ వచ్చింది. జైపూర్లో దిగాం. నెక్స్ట్ అక్కడ నుంచి మాకు కన్ఫర్మ్ తీసుకున్నారు టికెట్ అయితే. సరేగా 2-3 ఫోటోలు తీసాను. స్ట్రైట్గా రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు, అక్కడ కుదరలేదు. ఇక్కడ మాత్రం 2 కౌంటర్స్ ఉన్నాయి. ఒకటేం బయట, ఒకటేం లోపల. రిజర్వేషన్ అయినా టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ టైం ఇది కూడా. అదే కానీ లోపలికి వెళ్ళిపోయాను.